హాయ్ అండి, జై శ్రీకృష్ణ. నేను మీ పావని రాచల్ల. ఈరోజు షాప్ ఓపెన్ చేయలేదు, సండే కాబట్టి ఇంట్లో ఉండి బోర్ వస్తుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తే మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది. వెళ్ళి గోరింటాకు తెంపుకున్నాను. తెంపుకొని వచ్చి అయితే మొత్తం అన్ని కాడల నుంచి ఆకులన్నీ కోసేసుకొని ఇంత ఆకు అయిపోయింది. చాలా గుప్పడంతా మిక్సీకి వేసి మంచిగా మెత్తగా రుబ్బుకున్నాను. కొంచెం నిమ్మరసం వేసినాను అంతే. మా చెట్టు ఆకైతే చాలా రెడ్గా అవుతుందండి. ఇక మా అత్తమ్మ చేతులు వైట్ ఉన్నాయి కదా, పెడుతున్నాను. మా అత్తమ్మకి 2 చేతులకు పెట్టుకున్నాను. ఎప్పుడన్నా పెట్టుకుందో పెట్టుకోలేదో, 2 చేతులకు అయితే పెడుతున్నాను. ఈ చెట్టు ఎవరిచ్చారంటే మాకు 5 years బ్యాక్ మేము ఇల్లు కట్టినప్పుడు మా ఫ్రెండ్ షాప్లో వర్క్ చేస్తుంది ఉమా అని. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే అక్క నువ్వు పెట్టుకో అని ఇచ్చింది. అప్పటి నుంచి చెట్టు అందరికీ ఇస్తానండి. మా పక్కకే స్కూల్ ఉంటుంది కదా, స్కూల్కి వచ్చిన వాళ్ళకు కూడా పేరెంట్స్ పిల్లలు అడుగుతారు, వాళ్ళకు కూడా ఇస్తాను. చాలా రెడ్గా అవుతుంది మా ఆకు. మా అత్తమ్మకైతే 2 చేతులకు పెట్టినాను. వేళ్ళకి పెట్టుకో అంటే పింఛనిస్తారు, ఇట్లా ప్రెస్ చేస్తే పడదు బిడ్డ, వద్దు వేళ్ళకొద్దు, ఖాళీ సెంటర్లోనే పెట్టు అని చెప్పింది. సెంటర్లో అయితే పెట్టిన 2 చేతులకు. ఫుల్ హ్యాపీ ఆమెనైతే. నేను ఒక చెయ్యికి పెట్టుకున్నా. నాది నేను పెట్టుకోవాలంటే చాలాసేపు అవుతుందండి, కానీ పెట్టుకున్నాను. ఇంకా నేను ఒక చిన్న డిజైన్ వేసుకున్నా. కానీ గోరింటాకు పెట్టుకుంటే చాలా చలువ. మంత్లీ వన్స్ అయినా పెట్టుకోవాలి, ఒంట్లో వేడి తగ్గుతుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిన్ని వీడియోని ఆదరించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.